క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. అటు ఢిల్లీ ఇటు తెలంగాణలో ఇప్పటికే మంట పెట్టిన లిక్కర్ టక్కర్ తాజాగా ఆంధ్రాలోకి ఎంటర్ అయింది. ఏపీ పాలిటిక్స్ లో ఈ వ్యవహారం రచ్చరేపుతోంది. సై అంటే సై అంటూ టీడీపీ వైసీపీ నేతలు మాటలు విసురుకుంటున్నారు. ఇంతకు టీడీపీ నేతలు ఈడీని ఎందుకు పిలుస్తున్నారు? అందుకు వైసీపీ రియాక్షన్ ఏంటి? వైసీపీ టీడీపీ మధ్య లిక్కర్ టక్కర్ పీక్స్ కు చేరింది. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అయితే ఈ బెదిరింపులకు భయపడేది లేదని కౌంటర్ ఇస్తోంది వైసీపీ. తమ హయాంలో ఎలాంటి స్కామ్ జరగలేదని, కూటమి అధికారంలోకి రాగానే భారీ దోపిడీకి తెరలేచిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లోనో అసెంబ్లీలోనో కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టమేమీ లేదు, జంకేది లేదు, బొంకేది లేదు. మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో మీ చేతనైంది మీరు చేసుకోమని చెప్పని కూడా మిమ్మల్ని మాట్లాడించిన పార్లమెంట్లో మిమ్మల్ని మాట్లాడించిన వారికి కూడా సూచనగా చెప్తున్నాం. టీడీపీ నేతలు చంద్రబాబు స్కిల్ స్కామ్ ను వదిలేసి లేని లిక్కర్ స్కామ్ పై మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు వైసీపీ ఎంపీలు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తేలేకపోతున్న అధికార పార్టీ ఎంపీలు పార్లమెంటులో వైసీపీపై ఆరోపణలకే పరిమితమవుతున్నారని విమర్శిస్తున్నారు. లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి ఏదో ఒకటి హడావిడి చేయాలి, మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ కావాలని మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేదు. జగన్ పాలనలో చేసిన లిక్కర్ మైనింగ్ స్కామ్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ కేసులో జగన్ కు శిక్ష తప్పదని, జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరిస్తున్నారు. మళ్ళా వస్తా ఎక్కడికి వస్తావు? నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు. మళ్ళీ వస్తున్నాను, కక్ష తీర్చుకుంటాను. ఏంటి కక్ష తీర్చుకున్నది? నువ్వు చేసిన పాపాలు పండాయి, నీ పాపం పండింది నేడు, శిక్ష తప్పదు. వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి కూటమి పార్టీలు. సందర్భం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో ఈ వ్యవహారాన్ని ఎంపీలు ప్రస్తావిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యం ఉత్పత్తి, ఉత్తుత్తి బ్రాండ్లతో 20,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ వ్యవహారంపై ఈడీతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. All these belong to state of Andhra Pradesh, belong to people of Andhra Pradesh. So we request the ED to investigate into every issue. లిక్కర్ వ్యవహారంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.